సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ భారీ బైక్ ర్యాలీ. నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి. మంచిర్యాల పట్టణంలో 10-11వ తేదీన భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో వైభవంగా గీతా జయంతి ఉత్సవాలు. పాల్గొననున్న ప్రసిద్ధ గాయకులు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ మాట్లాడుతూ దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కలను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు పట్టణంలో 3000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడం జరిగిందని తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను గురించి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అధికారం చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి గురించి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమిళ్ల వేణు, కౌన్సిలర్లు రామగిరి బానేష్, నల్ల శంకర్, మాదంశెట్టి సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బోయిని పద్మ, నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు, DCC అధ్యక్షులు శ్రీమతి కొక్కిరాల సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున 3000 మందితోటి బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అనంతరం సోనియా గాంధీకి కేక్ కట్ చేసి మరి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా మేము BRS BJP వాళ్ళను ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఒక్క సంవత్సరం లోపల 6 గ్యారంటీలు మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు. చేయండి చెప్పని ఇద్దరు కలిసి గగ్గోలు పెట్టి ప్రభుత్వం మీద మీ అక్కసంతా ఎల్లగక్కుతున్నారు కదా, మేము అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ ఉన్న BJP అధ్యక్షుడు రఘునాథ్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు మోడీ గారు ఈ దేశంలో ప్రభుత్వంకు ఏర్పాటు చేయకముందు నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఎవరికన్నా ఒక్క రూపాయి వేశారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంవత్సరానికి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఈ సందర్భంగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అంతేకాదు, ఈ దేశం 70% వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం. ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశంలో రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను కూడా ఇబ్బంది పెట్టే సందర్భం మాకు తెలుసు. కానీ రైతులు పెద్ద ఎత్తున నిరసన జరుపుతూ రోడ్లు ఎక్కినాక తోక ముడుచుకొని మళ్ళీ దాన్ని ఉపశమనం చేసుకున్న సిగ్గులేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో అది బీజేపీ అని చెప్పి సందర్భం జరుగుతుంది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కడుపు మార్చుకొని కూడబెట్టుకొని అనేక పబ్లిక్ రంగ సంస్థలు ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదాని అంబానీకి దారదత్తం చేస్తూ కారు చౌకన సంపదనంతా దోసి పెడుతున్నది నిజం కాదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకు సిగ్గుంటే మీ మోడీని అడగండి. ఇక్కడ ఈ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 2 మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు ఏం బీకుతున్నాయా? ఈ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చిన పండేది అక్కడ అడగ చేత కాదు. ఇక్కడికి వచ్చి మాత్రం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రేమ్సాగర్ గారు, వారిద్దరు భార్యాభర్తలు ఓడిన గెలిచిన ప్రజల కోసం జీవిస్తూ ప్రజల క్షేమం మా ధ్యేయం అని చెప్పి ఈ నియోజకవర్గంలో అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు మరి ఆర్థిక సాయం చేస్తూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం బట్టి పెద్ద ఎత్తున మరి కనీవిని రీతిలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మరథం బట్టి గెలిపించడం జరిగింది. గెలిచిన ఆ డే 1 నుంచి ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి 3000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అంతేకాదు 650 మంది 300 కోట్ల బడ్జెట్ తోటి మరి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, స్టేడియం తీసుకురావడం జరిగింది, నర్సింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. మరి BRS ప్రభుత్వం అవగాహన లేకుండా కాళేశ్వరం కడితే బ్యాక్ వాటర్ వచ్చి మంచిర్యాల మొత్తం మునిగితే కరకట్టల కోసం కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ ఫండ్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. ఇంకా శ్మశాన వాటిక నిర్మాణం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అతి త్వరలో ప్రారంభం జరుగుతున్నది. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ మరి మన ఐటీ సెక్టార్ కూడా ఇక్కడికి తేవడం జరుగుతుంది. ఇలా ఒక్క సంవత్సరం లోపలనే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని మనం మెల్లిమెల్లిగా మనము ప్రజల్లోకి చేరుకుని పోతూ కాంగ్రెస్ కార్యకర్తల చేత అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నిరంతరం ఈ రాష్ట్రాన్ని మరి ప్రగతి పథంలో నడిపించడానికి కూర్చున్న సందర్భంలో ఈ యొక్క రాష్ట్రానికి కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీరామకృష్ణ అనే విధంగా చేస్తున్న సందర్భంలో మరి BRS BJP పార్టీలు మరి కొన్ని సిగ్గుల చేష్టలకు వాళ్ళు పోడుకోవడం చాలా సిగ్గుచేట విషయం. ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న తర్వాత ఏదైతే మరి BRS పార్టీ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్ల అప్పులకు ముంచినటువంటి మరి ఘనత వారిగా మరి దాన్ని మరి చేయించుకు ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. గౌరవ పెద్దల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు ఈ యొక్క నియోజకవర్గంలో గత 30 ఏళ్ళుగా ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మరి చేసి చూపెడుతున్నారంటే మరి అన్ని మా ఆశామాషి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటూ సోనియా గాంధీ గారికి మంచాల పట్టణం, శ్రీరాపూర్ పట్టణం, మంచాల నియోజకవర్గ శాసనం తరపు నుండి అదేవిధంగా మంచాల నియోజకవర్గం నుండి వారికి పుట్టినరోజు బాగా తెలుపుకుంటూ ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు అదేవిధంగా మంచిర్యాల DCC అధ్యక్షులు అమ్మ సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మంచిర్యాలలో సోనియమ్మ బర్త్డే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ప్రత్యేక తెలంగాణను ఇస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించి గతంలో గౌరవ సోనియా గాంధీ గారు
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక తెలంగాణ నిర్వహణ జరిగింది. అట్టి ఇచ్చిన తెలంగాణ కోసం ఇలా రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి ఏకదాటిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోనియమ్మకు బహుమతి ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇదే ఐపీ చౌరస్తాలో 250 కోట్లతోటి ఇలా హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా మంచిర్యాలలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో శ్మశాన వాటిక అనేది లేదు ఇక్కడ. అలాంటి శ్మశాన వాటికను ఇలా ఏర్పాటు చేసి ఇలా శివరాత్రి లోపు దాన్ని నిర్మించాలని ఇలా ప్రభుత్వ అధికారులకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల వైఫల్యానికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన ర్యాలీ నస్పూర్ పట్టణంలో ప్రారంభమై చున్నంబట్టివాడ, ఓవర్ బ్రిడ్జి, శ్రీనివాస టాకీస్ రోడ్, ముక్రం చౌరస్తా, అర్చన టెక్స్ నుండి వెంకటేశ్వర టాకీస్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా యువతకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని సంవత్సరం గడిచినా కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్నారే తప్ప యువతకు న్యాయం జరగలేదని, ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి సర్వీస్ కమిషన్ చైర్మన్ వేరువేరు ప్రకటనలతో యువతను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజల దృష్టి కాంగ్రెస్ వైఫల్యాల నుంచి మరల్చడానికే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చి సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారని తెలిపారు. యువతకు నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన సందర్భంగా యువకులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిరసిస్తూ ఈరోజు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు నిరుద్యోగులు కలిసి నిరసన బైక్ ర్యాలీ చేయడం. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ముఖ్యమంత్రి అంతటా పెట్టుకున్నాడు. మన పెద్దపల్లిన సభ పెట్టిండు. 55,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ముఖ్యమంత్రి అంటాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 13,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినామంటారు. మరి వాళ్ళు 13,000 నోటిఫికేషన్ ఇస్తే నువ్వు 55,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? మన ప్రాంతంలో సింగరేణిలో ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు? మంచిర్యాల ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే ఇద్దరు కూడా గెలిస్తే స్థానికులకు సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన వాళ్ళకి ఎవరికైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉండేనో ఆ ఉద్యోగాలు కూడా ఇలా ఇచ్చేసారు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. 12 నెలలు అంటే ఒక్కొక్కరికి 48,000 ఈ ప్రభుత్వం బాకీ ఉన్నది. చదువుకునే విద్యార్థులకు విద్యా భరోసా కింద 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ కాలేజీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించక కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులు అందరూ కలిసి స్ట్రైకులు చేస్తున్నారు. ఉద్యోగస్తులు టీఆర్సీ అమలు కాలేదు, 4 డిఏలు బాకీ ఉన్నాయి. ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరం లేకుండా ఇవాళ సోనియా గాంధీ బర్త్డే జరుపుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు? బలిదేవత అన్నాడు. 1,400 మంది యువకులను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆలస్యం చేయడం వలన 1,400 మంది యువకులు బలైనారు. మరి ఆ 1,400 మంది యువకుల గురించి ఆలోచించిరా అని నేను మన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాను. సిగ్గు శరం ఉండాలి మీకు. సోనియా గాంధీ జన్మదినానికి ర్యాలీలు తీస్తారు. మీకు నిజంగానే గాంధీజీ మీద ప్రేమ ఉంటే అక్టోబర్ 2వ తేదీ నాడు ర్యాలీలు తీస్తారు. ఇవాళ ఏ ముఖాలు పెట్టుకొని మీరు ర్యాలీలు తీస్తారు? ఇవాళ ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నగలేసుకొని ఒక దేవతలాగా బతుకమ్మ పట్టుకొని ఉన్న తెలంగాణ తల్లిని ఇవాళ మీరు కేవలం ఒక వర్గం ఓట్లు రావాలని గ్రీన్ కలర్ చీర కట్టి చేతి గుర్తు పెట్టి ఇవాళ తెలంగాణ తల్లిని కూడా అవమానించారు. రేపు కాంగ్రెస్ పార్టీ భారత్ మాతాను మారుస్తారు, గాంధీజీని మారుస్తారు, శివాజీని మారుస్తారు, స్వామి వివేకానందను మారుస్తారు, అన్ని విగ్రహాలను మారుస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కొరకు ఎక్కడికైనా దిగుతుంది. మేము ఇవాళ కోరేది ఒకటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మేము కొట్లాడతాము. మీరు ఎన్ని కేసులు పెట్టి మా ర్యాలీలకు పర్మిషన్లు లేవని పోలీసులతోటి ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇవాళ ఉదయం నుంచి నస్పూర్ ఎస్ఐ ప్రతి కార్యకర్తకు ఫోన్ చేస్తాడు. మంచిర్యాల ఎస్ఐ ఇదే పని. ఎమ్మెల్యే ఆదేశాల అనుసారం పోలీసులు బీజేపీ కార్యక్రమాలు చేయొద్దని అనుకుంటారు. మేము అంబేద్కర్ గారిని నమ్ముకున్నాం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉంటాం. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలో రేపు 10వ తేదీన పద్మనాయక ఫంక్షన్ హాల్లో శ్రీ భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలు మరియు 11వ తేదీన శ్రీ భగవద్గీత అధ్యయన మండలి రామ్నగర్ గీతా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు గీతా అధ్యయన మండలి చైర్మన్ గోనె శ్యాంసుందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా గోనె శ్యాంసుందర్రావు మాట్లాడుతూ 10-11 తేదీలలో మంచిర్యాల పట్టణంలో గీతా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు ప్రసిద్ధ గాయకులు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి హాజరై తమ ప్రవచనాలను వినిపిస్తారని, పట్టణంలోని చిన్న పెద్ద అందరూ హాజరై గీతా జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత అధ్యయన మండలి కమిటీ సభ్యులు ఎన్ సత్యనారాయణ, డాక్టర్ కండే కృష్ణ, కటకం హరీష్, ద్రాక్షవల్లి చంద్రశేఖరరావు, డాక్టర్ సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ జి బద్రీనారాయణ, మల్లారెడ్డి, సత్యసాయి సంస్థ, వికాసిని తరంగిణి, ఆర్ఎస్ఎస్, లలితా సేవా సమితి సంస్థల సభ్యులు, పట్టణ ముఖ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా గీతా అధ్యయన మండలి తరఫున గౌరవనీయులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారిని మంచిర్యాల పట్టణానికి ఆహ్వానించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో పరిసర ప్రాంతాల వాళ్ళు, అదేవిధంగా కాలేజ్, స్కూల్ కరస్పాండెన్స్ వాళ్ళు మరియు మిగతా పుర ప్రముఖులు అందరూ, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా గీతా అధ్యయన మండలి తరఫున కోరుతున్నాము. ముఖ్యంగా 10వ తేదీ 1 గంట నుండి 4 గంటల వరకు
పద్మనాయక కళ్యాణ మండపంలో కార్యక్రమం ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొవాలి. అదేవిధంగా 11వ తేదీ విశ్వనాథ ఆలయం నుండి 8 గంటలకు ఉదయం శోభాయాత్ర ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు గీతా అధ్యయన మండలిలో కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొని మా యొక్క ఆతిథ్యాన్ని మీరు స్వీకరించవలసిందిగా తల్లులు, మాతలు, అక్కలు, చెల్లెళ్ళు, పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా మేము మరీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శ్రీ భగవద్గీత అధ్యయన మండలి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ మరియు 11వ తేదీ జరపబడుతున్నాయి. దానికి విశిష్ట అతిథిగా, ముఖ్య అతిథిగా మన యొక్క భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు విచ్చేయబోతున్నారు. వారి సమక్షంలో ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. వారు భగవద్గీత యొక్క ప్రచారాన్ని, అంటే భగవద్గీత యొక్క విశిష్టతను ఈ యొక్క 2 రోజుల్లో 10వ తేదీ పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేకాకుండా 11వ తేదీ భగవద్గీత అధ్యయన మండలిలో వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. కాబట్టి మన మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క గీతా జయంతి ఉత్సవాలని గీతా అధ్యయన మండలి రామ్నగర్ మంచిర్యాలలో విజయవంతం చేయాలని కోరుచున్నాము. అంతేకాకుండా ఈ యొక్క గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా భగవద్గీత అధ్యయన మండలి రామ్నగర్ మంచిర్యాల ఆధ్వర్యంలో మేము భగవద్గీత పోటీలు నిర్వహించాము. ఆ పోటీల యొక్క విజేతలకు కూడా శ్రీ గంగాధర శాస్త్రి గారి చేత బహుమతి ప్రదానం 10వ తేదీ మధ్యాహ్నము పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరుపుతారు. కాబట్టి ఈ యొక్క 2 రోజుల కార్యక్రమాన్ని మన మంచిర్యాల మరియు మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాము. అంతేకాకుండా భగవద్గీత అధ్యయన మండలిలో 11వ తేదీ రోజు హోమము మరియు గోపూజ మరియు వారి యొక్క భగవద్గీత విశిష్టత యొక్క ఉపన్యాసం ఉంటుంది. దాని తర్వాత భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. సింగరేణి సంస్థ ప్రకటించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కార్మికుల కృషి చేయాలని ఏరియా జీఎం దేవేందర్ కోరారు. సోమవారం జీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో సింగరేణి బొగ్గుకు తీవ్రమైన పోటీ ఉందని ఆయన సూచించారు. కోల్ ఇండియా, WCL, MCL లాంటి కంపెనీలు సింగరేణికి గట్టి పోటీని ఇస్తున్నాయని ఆయన సూచించారు. అండర్ గ్రౌండ్ గనులు చాలా వరకు పెరిగిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బొగ్గును తీయాలంటే ఖర్చు ఎక్కువగా ఉంటుందని సూచించారు. సంస్థ మనుగడ కోసం, దేశ అవసరాల కోసం ప్రతి ఒక్క కార్మికుడు 8 గంటల పాటు నిజాయితీగా పనిచేసే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడాలని ఆయన సూచించారు. ఏరియాలోని గనుల్లో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు వేయడం జరిగిందని, ఆ కమిటీలకు SO2 GM, ID ఇతర అధికారులు ఉంటారని, వారు గనులపైకి వచ్చి పరిశీలిస్తారని పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఉత్పత్తి లక్ష్యానికి ఇంకా వెనుకబడి ఉన్నామని ఆయన సూచించారు. ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి కార్మికుడు అంకిత భావంతో పనిచేయాలని, అప్పుడే లక్ష్య సాధనకు చేరువవుతామని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ రివ్యూ చేసినప్పుడు మరి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు దాదాపు 3.5 మిలియన్ టన్స్ తక్కువ ఉన్నాము. తర్వాత అదేవిధంగా ఈ కరెంట్ ఇయర్ టార్గెట్ కూడా 92% ఉన్నాం. కాబట్టి మరి ఒక్కసారి కార్మికులందరికీ సింగరేణి యొక్క పరిస్థితులందరినీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఫామ్ చేసి మరి ప్రతి మైన్కి వెళ్ళి ఈ కమిటీ సింగరేణి యొక్క ప్రస్తుత పరిస్థితుల గురించి, తర్వాత మనకు ఉత్పాదకత గురించి, తర్వాత అటెండెన్స్ గురించి, కాస్ట్ గురించి, తర్వాత వెల్ఫేర్ మెజర్స్ గురించి, హెమ్ పెర్ఫార్మెన్స్ గురించి, అండర్గ్రౌండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ గురించి, రాబోయే కంపెనీకి రాబోయే ఛాలెంజెస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, బొగ్గు నాణ్యత వలన వచ్చే థ్రెట్స్ ఏంటి, ఇంకా ఫ్యూచర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, రాబోయే ఫ్యూచర్లో వచ్చే మైన్స్ ఏంటి, ఇవన్నీ విషయాలపైన కార్మికులకి తెలియజెప్పాలనే ఉద్దేశం కొద్దీ ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఫామ్ చేశారు. ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీకి ఏరియా GM, SO2 GM గారు, DGM ఇండస్ట్రియల్ ఇంజనీర్, IED, పర్సనల్ మేనేజర్, ఫైనాన్స్, ఏరియా ఇంజనీర్ వీళ్ళందరూ కమిటీగా ఫామ్ అయ్యి మరి ప్రతి మైండ్లో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తాము. ఈ తెలియజేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కంపెనీకి ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాబోయే కాలంలో కంపెనీ యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది, మరి కంపెనీ ఇప్పుడు థర్మల్ విద్యుత్తులో ఉంది, బొగ్గు రంగంలో ఉంది, సోలార్ పవర్లో కూడా మనం ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఇంకా
వేరే వేరే కొత్త కొత్త ప్రాజెక్ట్ విండ్ పవర్లోకి వెళ్తున్నాము. తర్వాత ఇంకా కొత్త కొత్త ప్రణాళికలు కూడా చేస్తున్నాము. సో మరి ఈ చేసే క్రమంలో మరి ఇంకా కంపెనీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో మరి కార్మికుల దగ్గర మేము చెప్పినప్పుడు కార్మికుల నుండి ఆ మైన్ అధికారుల నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వారు ఇచ్చే సలహాలు సూచనలు కూడా కార్పొరేట్ వారికి తెలియజేసి మరి ఇంకా కంపెనీ ఈ సంవత్సరము నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించడానికి ఇంకా మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వారందరికీ తెలియజెప్తాము. ఇప్పుడు రాబోయే కాలంలో మరి కోల్ ఇండియాతో పోల్చుకున్నప్పుడు సింగరేణి కాలరీస్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది. WCLతో పోల్చుకున్నా లేకుంటే MCLతో పోల్చుకున్నా మనది బొగ్గు 2 రేట్ల నుండి 3 రేట్ల వరకు ఉంది. సో ఇటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు మనము ఉద్దేశం ఏంటంటే మన ఏరియాలో రేపటి నుండి మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్ విజిట్స్ ఉన్నాయి అన్ని మైన్లకి, ఆల్ మైన్స్ అండ్ CHP. రేపటి నుండి మనకు 17 వరకు విజిట్స్ ఉన్నాయి. దీంట్లో కంపెనీ గురించి, వాటి స్థితిగతుల గురించి, వాటన్నిటి గురించి కూడా మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్ మెంబర్స్ ఉద్యోగులందరికీ వివరిస్తారు. ఈ సందర్భంగా మనం ప్రెస్ మీట్ గురించి చెప్పుకోవడం జరిగింది. ముందుగా మన రాజన్న గారిని విజిట్స్ అనేది చేయడం జరిగింది. సో మన GM గారు సెలెక్ట్ చేసిన ప్రకారము మందమరి ఏరియా లోపల 5వ తారీఖు నుంచి మనకు 10, 11, 12, 13, 14, 16, 17 రోజులలో మనము మైన్స్ అలాగే ఆర్కేపీ CHP మనం విజిట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు ఇంతకుముందు చేసుకున్నట్టు మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీస్ అన్ని అక్కడ మన కంపెనీ యొక్క స్థితిగతులు వివరించడం జరుగుతుంది. దాంట్లో పోయిన సంవత్సరం మనం ప్రొడక్షన్స్ ఎంత అచీవ్ అయ్యాము, అలాగే OP ఎంత తీసాము, డిస్పాచ్ విషయాలు కానీ రాబోయే ఈ సంవత్సరం మనం 22 టన్నులు సాధించడానికి ఏం చేయాలి, ముఖర్ గతంలో ఉన్న యంత్రాల వినియోగం, అలాగే వేసుకుంటున్న యంత్రాల వినియోగము, సింగరేణిలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ మిగతా విషయాలన్నింటినీ మనం రేపు మన ఉద్యోగస్తులతో డిస్కస్ చేసి వారిని మనము ఇంకా ఉన్నదానికన్నా మంచి సాధించడానికి మనం వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ వరకు అకాల వర్షం రైతులను నట్టేట ముంచుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి తెస్తే వరుణుడి ధాటికి వరద పాలైందని రైతన్న ఆవేదన చెందుతున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గడిచిన వారం రోజులుగా వరుణుడు ప్రతాపం చూపిస్తూ రైతన్నలను ఆగం చేస్తున్నాడు. ఆరుగాలం పండించిన పంటను అమ్మకానికి తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ఉంచిన వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దవుతూ రైతు కంట కన్నీరు తెప్పిస్తుంది. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జన్నారం మార్కెట్ యార్డులో పోసిన వరి ధాన్యం వరద దాటికి కొట్టుకొని పోయిన దృశ్యాలు రైతుల బాధలను కళ్లకు కట్టాయి. ఏది ఏమైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇట్లా వర్షాలకు మొత్తం వరదల నీళ్లు వచ్చి మొత్తం 20 వచ్చిన % 50 వస్తుంది.
50 అత్తే మన 14% అత్తేనే కొంటామంటారు. లేకపోతే ఇప్పుడు వారాలంటే మా పరిస్థితి ఏంటిది? బాగా మొలకలు వచ్చినాయి, మొలకలు వచ్చి బాగా ఇబ్బందులు అవుతున్నాయి, వరదలు కొట్టుకపోతున్నాయి. మా పరిస్థితి ఏంటిది సార్? సగం అట్లు మొలక వచ్చినాయి. మరి ఒక 4-5 కిలోలు కట్ చేసుకొని పెట్టచ్చు కదా. మా పరిస్థితి ఏంటిది? ఈడ ఎన్ని రోజులు మేము ఇట్లా నీళ్ళలో దేవుకుంటా బంద్ చేసుడు అని చెప్పి ఇప్పటికే గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికే రైతు నష్టపోయి అప్పులపాలు అవుతున్నాం సార్. నమస్కారం అండి, కొంచెం దయచేసి మా మీద కొంచెం ఆదుకోవాలి. నమస్కారం అండి, నా పేరు సురేందర్ అండి. ఇక్కడ జన్నారం మాది. జన్నారంలో ఇక్కడ బీట్ల అడ్లు ఎండబెట్టడం జరిగింది. మనం వీళ్ళు ప్రభుత్వం ఐఎఫ్సీ కానీ సొసైటీ వాళ్ళు కానీ కొంటారని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఈ అకాల వర్షాలకు వడ్లు మొత్తం నాన్నాయి. గత 3 రోజులు పడ్డ వర్షాలకి వడ్లకు ఎండబెట్టిన వడ్లు మొత్తం నాని మొత్తం మ్యాచర్ రాకుండా అయింది. దాదాపు 17-18 వచ్చిన మ్యాచర్ ఈ రోజు చూసేసరికి 50-60 వస్తుంది. అలాగే ఈ పడ్డ వర్షాలకు వరదలతో పాటు మొత్తం మా తోటి రైతుల వడ్లు కొంచెం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. వాళ్ళని కొంచెం ప్రభుత్వం వాళ్ళని కానీ మమ్మల్ని కానీ ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా ఈ మ్యాచర్ రావాలి, 17 లేదా 18 మ్యాచర్ వస్తేనే కొంటాము. మేము ఇంతవరకు ఏమి లేకుండా ఇప్పుడు వచ్చి బీట్ల అడ్డు వచ్చినాం. మా గోస ఎండబోతాన తర్రబోతాన ఆన కొడుతుంది, అన్ని మట్టిపాలు అయిన అడ్లన్నీ. మా గోస మాత్రం పరిశాన్ ఉన్నది. ఎటు ఎట్టి మీరు మాత్రం కొనుగోలు చేయకపోతే మాత్రం సిమెంట్ గోలు తాగి పోకటే ఉంది పక్కాని. రైతు ఈ పండించి ఫలితం ఏమి లేకుండా అయింది మాకు. ఇప్పుడు రైతు అన్నది ఏమీ లేదు, ఏం కనబడతలేదు. 4 నెలలు పంట పొలంలో చేసి సచ్చి పెట్టుబడి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్షిట్పేట స్థానిక రాజధాని భవన ఆవరణలో సోనియా గాంధీ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోరని చెప్పారు. మిగులు బడ్జెట్ను టీఆర్ఎస్ పార్టీకి అందజేస్తే అప్పుల పాలు చేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియా గాంధీని రుణపడి ఉంటారని అన్నారు. ఇందిరమ్మ పాలనలో నిరుపేద ప్రజలు చల్లగా ఉండాలని సోనియా గాంధీ ఆంగ్లం ఆకాంక్ష అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేద ప్రజల కోసం 6 గ్యారంటీలను విజయవంతం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు రామదేని వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు షాహిద్ అలీ, నాయకులు కొత్త వెంకటేశ్వరరావు, స్వామిగౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టణంలో తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలకి మా మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లకి, మా లక్షపేట పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారికి ఈరోజు మనకెంతో శుభదినం. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఆనాడు 60 ఏళ్ళ కలలను మనకు అందించినటువంటి తల్లి సోనియా గాంధీ 1200 పైచీలకు బలిదానాలు అయినప్పటికీ నా తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా బలిదానం కావద్దు అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ అన్నిట్లను ఎదుర్కొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పితే గత పాలకులు 10 సంవత్సరాలు నిలువున దాచుకొని ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీఠం కట్టిండ్రు. ఆ రోజు చేసినటువంటి అన్యాయాలకు, ఆ రోజు దోసుకున్న దోపిడీలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మంచిర్యాల గడ్డకు ఎనలేని కృషి చేస్తూ అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తూ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధిని ఎలా చేస్తున్నారనేది మనకు కట్టినట్టు కనబడుతుంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు అడుగులేస్తున్నది. ఈ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 1 సంవత్సరంలో ఎనలేని పథకాలు తీసుకొచ్చి ఇలా ప్రజల మన్ననలు పొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికి అందరూ సహకరించినటువంటి మా ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి తల్లి సోనియా గాంధీ గారిని మనము ఎల్లవేళలా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తరలించాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి బూఖ్యా జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు.
సోమవారం రోజున ఆయన మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని తరలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి ఎదురు చూస్తున్న తేమ పేరుతో అధికారులు ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేయడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. రైతుల పట్ల కక్ష పెంచుకోకుండా ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ జన్నారంలోని వ్యవసాయ మార్కెట్లో మొన్న కురిసిన వర్షానికి ఈయన వీడియో చూస్తుంటే చాలా బాధాకరం. రైతులు 6 నెలలుగా కష్టపడి పంటను పండించి ఇంటికొచ్చిన పంటను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక రైతుతోటి మాట్లాడుతుంటే నెల 15 రోజులైంది ఇక్కడ మేము కుప్పేసి అని చెప్పి చెప్తున్నారు. ఇంతకుముందే రైతు రాములతోటి మాట్లాడుతుంటే నెల 15 రోజులు అవుతుంది. వాతావరణం శాఖ హెచ్చరించింది వర్షాలున్నాయని చెప్పి, కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు తాడ్పత్రులు గాని ఏది గాని వాళ్లకు అందించకుండా ఎంత నిర్లక్ష్యంతో, ఎంత బాధాకరం అంటే నిన్న చూస్తుంటే రైతులు వాళ్ళ కన్నీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. రైతు లేకపోతే మనకు తిండి లేదు. ఈ రైతు గోస ఈ ప్రభుత్వంలో అలా అడిగినాం. పోయిన ప్రభుత్వంలో ముందే కొనడం జరిగింది. ఈ బోనస్ అని చెప్పి వాళ్ళకేదో మాయమాటలు చెప్పి ఇంకా పెరుగుతాయని చెప్పి ఆశ చూపి నెల రోజుల నుంచి మార్కెట్లో వడ్లు ఇట్లనే ఉన్నాయి. కొనకుండా నిన్న వర్షానికి సగానికి సగం వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం నీళ్లలో కలిసిపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వడ్లను కూడా, ఇంకా వాతావరణం శాఖ చెప్తుంది ఇంకా వర్షం ఉందని చెప్పి, ఈ ప్రభుత్వం ఈ రైతుల మీద కక్ష సాధింపు లేకుండా వాళ్ళ మీద జాలితో ఎట్లయినా వాళ్ళు 6 నెలలు పెట్టుబడి పెట్టి ఇవాళ ఇంటికొచ్చిన పంటను కొనకుంటే ఎంత బాధాకరం. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళపై దయ ఉంచి మీరు తక్షణమే ఈ వడ్లను కొనాలి, కొని బోనస్ ఇవ్వాలి. తడిసిన వడ్లను కొంటామని చెప్పి మీరు మాటలకే సరిపోతున్నది, కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మేము 4-5 కల్లాలు చూసుకుంటూ వచ్చినాం, కానీ మా దగ్గరికి ఎవరు రాలేదు. తడిచినాయి కదా ఇంకా ఆరబెట్టురు అని చెప్తున్నారు. ఇట్లాంటి కక్ష సాధింపులు లేకుండా మీరు తక్షణమే ఆర్డర్ ఇచ్చి రిబ్బన్ కటింగ్లు కాదు, రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోవడం కాదు. రైతులు బాధలు కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన పంటను ఇవాళ వాళ్ళ కండ్ల ముందు కొట్టుకపోతుంటే చాలా బాధాకరం. నిన్న రైతులు ఆ వర్షానికి రైతులు ఏం చేయలేక, తాడ్పత్రి లేక నీళ్లలో కొట్టుకపోతుంటే వాళ్ళ ఏడుపులు చూస్తే చాలా బాధాకరం. అందుకని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచన మేరకు రామకృష్ణపూర్ పట్టణ ఏసై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం వారిచే ప్రజా అవగాహన సదస్సు బొక్కలగుట్ట గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఏసై రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసు వారి సేవల కోసం 100 నెంబర్ 1930 నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు వ్యసనాలకు దూరంగా ఉండాలని, పిల్లలు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, యువత పెడదారి పట్టకుండా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు మరియు గ్రామ పెద్దలు బలికొండ కిషన్, గొల్లపల్లి వెంకటేష్ గౌడ్, భోగి రాజం, తన్నీరు రాజేష్, చింతల సత్యం తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి పోలీస్ స్టేషన్ మీరు వస్తారు, మీ బాధ మా పోలీస్ స్టేషన్కి వస్తారు. మా వల్ల అయ్యే సార్ కొన్ని కేసుల విషయంలో కానీ వేరే విషయాలైనా మా వల్ల అయ్యే పని చేసి మీకు చట్టం ప్రకారం పనిచేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్స్ ఎందుకంటే మేము మీకు వచ్చినప్పుడు కొంతమంది నేరం చేసినట్లయితే చట్టం ప్రకారం ఆ విధంగా చేయడం, అది కూడా ఒకసారి చేసిన తప్పు తప్పైంది కాబట్టి ఆ తప్పును తెలుసుకొని ఇంకోసారి ఆ తప్పు చేయదనే ఉద్దేశంతో ఈ పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ మనకు మీకు అందుబాటులో ఉంటుంది, జైలు వ్యవస్థ. కాబట్టి మేము మరి ఈ ప్రోగ్రామ్స్ మంచి
మంచి మాటతో చెప్తాం, అక్కడ పిలిచి విలేజ్ దగ్గర చేసి మా వాళ్ళకి చెప్తా ఉంటాం. నేను కూడా వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అట్లానే కాకుండా ఇలాంటివి కూడా మీకు మేము చెప్పిన కొంతమంది మనసులో పడ్డకుండా పాటల రూపం కానీ నాటక రూపం కానీ చెప్తే ఇంకా మీకు మనసులో ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో మా సిపి గారు రామకొండ గవర్నమెంట్ సిపి గారు ఈ కళాబృందం ఏర్పాటు చేసి జనాల్లో పోలీస్ అంటే ఏంటిది, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటిది, చట్టపరంగా ఏ విధంగా విషయాలు కొన్ని అది మనకు అసాంఘిక నేరాల గురించి కానీ యువత ఏ విధంగా చెడిపోతుంది, దేనివల్ల చెడిపోతుంది అనే విషయాన్ని పాఠక రూపంగా మీకు కొన్ని పాటలు మీకు తెలిపారు. కాబట్టి ఆ విషయాలు ఆ పాటలు మీరు విన్నవారు, మీరు వచ్చిన వాళ్ళు తర్వాత రాని వాళ్ళకి తెలియజేస్తూ మీ పిల్లలు ఇలాంటి దాన్ని ఈ చెడు అలవాటు లోటు కాకుండా మీ చూడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, మీపై ఉంటుంది. కాబట్టి మీరు విన్న పాటలు ఏం చెప్తాను, కొన్ని అయితే గంజాయి నేను వచ్చినప్పుడు గంజాయి పాటలు చెప్తామంటే ఇప్పుడు పిల్లలు ఇంతకుముందు చూస్తూ ఉంటే ఆల్కహాల్ తాగాలంటేనే చాలా మంది బయలుదేరేవాళ్ళు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇప్పుడు ఏమైంది, ఆల్కహాల్ అనేది కామన్ అయిపోయింది. తండ్రి కొడుకు కూర్చొని తాగుతారు, మామూలు కూర్చొని తాగుతున్నారు. అందరూ ఏ విధంగా ఇప్పుడు ఏమైందంటే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మన ఏదైనా ఇంటికాడ మన తెలంగాణ కానీ బోనాలు కానీ అది మామూలుగా ఇప్పుడు మనం చూస్తాం బొక్కలు కొట్టాలి, గాంధారి జాతరలు కానీ ఈ గాంధారి గీలా జాతర కానీ ఇలాంటి జాతరలు చూస్తామంటే అందరు కలిసి అది మనకు మేకప్ వస్తుంటే దాంతోపాటు మనం తెలుసుకుని అందరి గురించి తాగుతారు. ఒక పెద్దల పాటు ఒకవైపు, పిల్లల పాటు ఒకవైపు, ఆడవాళ్ళు కూడా ఈ ఆల్కహాల్ అడిక్ట్ అవుతాం. మేము ఇవి తాగడం అలవాటు చేసుకోవడం అనేది అనాథాలు ఆరోగ్యానికి మంచిదిగా, తర్వాత దానివల్ల కొన్ని నేరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తాను బయట ఉండి తాగదు ఓపెన్గా కేసు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాం, ఒక నలుగురు కాబట్టి పిల్లలకు ఫోన్ చేయడం పెద్ద మనకు అదే టెక్నాలజీ నమ్ముకుంటుంది. నా ఎదురు దూరం పెట్టి అంత మంచిది వాళ్ళు ఏం అవసరం చేసుకున్నారు, చదువుకోవాలి, స్కూల్ పోయి చదువుకోవాలి. అది ఏడిస్తే ఒకసారి పెడతారు, మూడోసారి కొండ మీద పోయి తీసుకురామని చెప్పి తీసుకెళ్తారు, ఏడుతారు వాళ్ళు వెబ్సైట్ పెడతారు. తర్వాత మరి ఏమో ఇది ఇవ్వకపోతే మా వాళ్ళు ఏమన్నా అదే ఏడుతుందని చెప్పేస్తే అక్కడ రోజు ఎడుతారు. కాబట్టి స్నేహితులు ఫోన్ చేయరు, ఈ ఏమి పిల్లలు మాత్రం ఎక్కువ దయచేయరు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ ఎన్నికలు కూడా ఇది ఎలక్షన్ ఆడేది స్టైల్ పాయింట్ చేస్తుంటారు. అవి కూడా నచ్చుతాయి, ఎవరికి నచ్చుతుంది. కాబట్టి అందరూ కూడా మీకు చెప్పేది వినండి. మీకు మా కోసం మీకు పెట్టినందుకు ధన్యవాదాలు మరొకసారి చెప్తున్నాను. మీ సమయాన్ని వేసిస్తున్నాను. నేను చెప్పిన 4 మాటలు మీరు పనిచేసిన మా ఉద్దేశాన్ని కూడా మా టీం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటాలు జరిగాయని, చివరికి సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని వారు పేర్కొన్నారు. ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాలు పోరాటాలకు చెల్లించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ స్పందించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తమకు జీవితాంతం సోనియా గాంధీకి రుణపడి ఉండే సందర్భం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 60 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేసి తమ ప్రాణాల సైతం త్యాగం చేసిన తెలంగాణ రాష్ట్ర కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి తెలంగాణ రాష్ట్ర అనివార్యం, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే. అక్కడ యువతకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే. నా బిడ్డలందరూ బిడ్డలుగా రాలిపోతున్నారు. నా భారతదేశంలో నా తెలంగాణ రాష్ట్ర బిడ్డలు నా సొంత బిడ్డలతో సమానంగా భావించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని కంకణం కట్టుకుని పార్లమెంట్ సాక్షిగా మన పార్లమెంట్ లో కొన్ని పార్టీలు వ్యతిరేకించినప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాకారం చేసినటువంటి గొప్ప వీరవంత శ్రీమతి సోనియా గాంధీ గారు. తన అత్తగారు వంటి
శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా తన కట్టుకున్న భర్త మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి తీవ్రవాద చేతుల్లో పడినప్పటికీ కూడా ఈ దేశం కోసం తమ ప్రాణ త్యాగాలు చేసినప్పటికీ కూడా తాను ఎక్కడ భయపడకుండా తాను కూడా అవసరమైన ప్రాణత్యాగం చేస్తా కానీ నా భారతదేశ ప్రజలను అనాథ చేయాలని చెప్పేసి ఈ భారతదేశ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకి గతంలో తీసుకొచ్చే ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి విషయం మనం చెప్పుకోవచ్చు మిత్రులారు. సోనియా గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చేప్పటికీ కూడా ప్రధానమంత్రి పదవి దురుపయోగంగా వదిలేసి ప్రధానమంత్రి పదవి కంటే కూడా ఈ దేశ బాగోగులు కాంగ్రెస్ పార్టీ బలంగా తయారు చేయడం ఒక లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ మరి వేడుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి పదవిని వదిలేసి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కొనసాగింది. మొన్న కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా తన రాజ్యసభకు వెళ్లి ఎంపీగా మరొకరికి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప మరి దయాబులు ఉన్నటువంటి మరి సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఏదైనా చేసుకోవడం అందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసము ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సోనియా గాంధీ గారి ఆదేశాలు. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని కేతపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వార్డు నుండి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని అమ్మ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా కేతపల్లి మున్సిపల్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం సంపన్న వర్గాలు సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా పోరాటం చేసి తెలంగాణ స్ఫూర్తిని చాటినప్పుడు చెల్లించినటువంటి సోనియా గాంధీ గారు తమ జన్మదిన కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఉద్యమ నేత అయినటువంటి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ముందు పోయినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఆమె పుట్టినరోజు కానుకగా ఆ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా ఏదైతే ఉందో కరెంటు 200 యూనిట్లు కరెంటును వాటితో పాటు మహిళలకు కానివ్వండి, ప్రతి కుటుంబంలో కానీ సోనియా గాంధీ కానుక ద్వారా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని కల్పించడం జరిగింది. అవి చేస్తూనే ముందు కూడా స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు వారి బర్త్డే సందర్భంగా మనందరం ఘనంగా జరుపుకుంటూనే ముందుకు పోవాల్సిందిగా ఈ కేతపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి దిశలో భాగంగా రానున్నటువంటి రోజుల లోపల సుమారుగా 20 కోట్ల పైన రూపాయల నిధులు పెట్టి ఈ కేంద్ర మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ నేతృత్వంలో ముందుకు పోతామని చెప్తూనే ఇవాళ మనందరం కూడా గర్వించాలి. ఏదైతే పార్లమెంట్ లో గడ్డం వంశీకృష్ణ గారు మొదటి వారి ప్రమాణ స్వీకారం తర్వాత సెక్షన్స్ లో ఒకటే ప్రకటించారు, వందే భారత్ తీసుకురావడం జరిగింది. రామగుండంలో స్టాప్ ఇప్పించడం జరిగింది. దాంతో పాటు సంక్రాంతి లోపల తప్పకుండా మంచిర్యాలలో వందే భారత్ ఆపిస్తారని వారు ప్రకటించడం జరిగింది. అదేగాక ఈ రోజు శబరిమల వెళ్లేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేక ట్రైన్లు ఇలా వేయించడం జరిగింది. అంటే మనం మాటలు గ్యారెంటీ చేసే వాళ్ళం కాదు. మన కాంగ్రెస్ పార్టీ, మన నాయకులు ప్రజలకు సేవ చేసే విధంగా ఏవైతే చెప్పినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారు కనుక వారి వెంట ఉండి వచ్చేటువంటి స్థానిక ఎన్నికల లోపల భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, అంతేకాకుండా ఇవాళ తెలంగాణ తల్లి ఏదైతే ఉందో సెక్రటరియట్ లో ఇలా ప్రారంభిస్తున్నారు, వారి ఆవిష్కరణ జరుగుతుంది. ఒకటే అడుగుతున్నాం ఇలా టీఆర్ఎస్ పార్టీని, అయ్యా 10 సంవత్సరాలు మీరు 78వ పుట్టినరోజు వేడుకలను స్థానిక ఐఎన్టీసీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఏదైతే సోనియా గాంధీ గారు ఆమె పుట్టినరోజు తెలంగాణ ఇస్తా అన్నటువంటి ఒక హామీని నెరవేర్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఒక మహానాయకురాలు సోనియా గాంధీ గారు. ఈ సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ధర్నాలు, అదే కులాలు అతీతంగా కార్మిక వర్గం అందరూ ధర్నా చేస్తే ఈరోజు మేధావర్గం విద్యార్థులు ధర్నా చేస్తున్నారనే ఉద్దేశంగా ఈరోజు ఎందరో బలిదానం చేసుకుంటున్నారనే ఉద్దేశంగా ఈరోజు తెలంగాణ ఇచ్చి
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఉన్న పాలకులు ఏ రోజు కూడా విద్యా వ్యవస్థను కానీ నిరుద్యోగులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ప్రజలు గ్రహించి తెలంగాణ ఇచ్చినటువంటి ఒక సోనియమ్మ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనే ఉద్దేశంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్టం కడితే ఈరోజు ఏదైతే 6 గ్యారంటీ స్కీములు ఇచ్చారో 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తూ కొన్ని గ్యారంటీ స్కీములను మునుముందు అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనంగా ఉన్నా కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఇప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క నెలలో అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఏదైతే విద్యార్థులు చదువుకున్న వారు నిరుద్యోగులు ఉన్నారో వారికి సుమారుగా 50 గారి 78వ బర్త్డేను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులు శ్రేణులందరికీ మరి మహిళా సోదరిమణులకు యూత్కు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర కలిపినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలంతా అది వద్దు, మా తెలంగాణ నిజాం పరిపాలించినటువంటి తెలంగాణ హైదరాబాద్ రాజధానిగా సపరేట్ రాష్ట్రం వాళ్ళని ఆ రోజే కోలిను. గత 69 నుండి కూడా ఈ ఉద్యమం చేయడం జరిగింది. అందులో మన కాకా వెంకటస్వామి గారు కూడా ముందుండి పోరాడినటువంటి వ్యక్తి. నేను కూడా అప్పుడు చిన్నపిల్ల, నేను కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి రోజులు. ముఖ్యంగా ఇక్కడి తెలంగాణలో నిధులు, నీళ్లు, ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం తరలిపోతున్నటువంటి సందర్భంలో ఇక్కడి ప్రజలందరూ కార్మిక, కర్షక, రైతులు అందరూ ప్రజలందరూ కూడా కుల పద్ధతి సంపన్న కులాల వాళ్ళు కూడా అందరూ ఒక్కటై ఎన్నో నిరాహార దీక్షలు చేసి ఎంతో పోరాటం చేసి ఎంతో 160 మంది విద్యార్థులు 1969లో పోలీసు అయితే కాల్చి చంపబడడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా 320 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. మందమరి మున్సిపాలిటీకి ఎన్నిక నిర్వహించాలని బీజేపీ నాయకులు అందుగుల శ్రీనివాస్, సంజీవరావులు పేర్కొన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాలకవర్గం లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని వారు పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పటికీ బీజేపీ అగ్ర నాయకులకు వినతి పత్రాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎన్నికల కోసం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో కమిటీ వేసి పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్తా కుమారస్వామి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో 24 వార్డులు 42 బూతులతో మందమరి మున్సిపాలిటీగా ఏర్పడినది. మున్సిపాలిటీ ఏర్పడి ఇప్పటి వరకు 30 సంవత్సరాలు గడుస్తున్నా మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడము శోచనీయం. ఈ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి టీడీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలన సాగిస్తున్నది. ఈ యొక్క ఎమ్మెల్యేలు మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు ఈ యొక్క ప్రజల్ని, మందమరి పట్టణ ప్రజల్ని ఈ ఎన్నికల అంశాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని 100 రోజులలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ యొక్క వాళ్ళు ఇచ్చిన హామీని మర్చిపోవడము, మందమరి పట్ట ప్రజల్ని ఈ యొక్క మున్సిపాలిటీకి ఎన్నికలు జరపకుండా అభివృద్ధికి నోచుకోకుండా చేయడం శోచనీయము. అదేవిధంగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా 100 రోజులలో ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పి ఆ విధంగా ఆ ఎన్నికకు సంబంధించిన దానిపైన ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అకాల వర్షాలకి రైతులందరూ అన్నమో రామచంద్ర అని బాధపడతా ఉన్నారు. నిజంగా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఒక శ్రామిక విగ్రహం ఉండాలని చెప్పేసి గతంలో ఉన్న విగ్రహాన్ని తొలగించి ఇప్పుడు ఒక కొత్త విగ్రహాన్ని ఈ రోజు నువ్వు ప్రారంభం చేస్తున్నావు. నీకు విగ్రహంలో శ్రామికురాలు కనిపించాలి కానీ ఈ రాష్ట్రంలో
కర్షకులు శ్రామికులు ఈ అకాల వర్షాలకి అనేక గోసపడతా ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేసే పరిస్థితి కూడా నీ దగ్గర లేదు, నీ ప్రభుత్వానికి లేదు. ఇది నిజంగా రేవంత్ రెడ్డి, ఇది నీకు తగదు, ఇది నీకు సిగ్గుచేటు. మా ఎమ్మెల్యే గారు ఒక నెల క్రితం సారంగపల్లి గ్రామ పంచాయతీలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నువ్వు అట్టహాసంగా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేసి వెళ్ళిపోయినావు. నువ్వు ప్రారంభించి నెల రోజులు అవుతుంది వివేక్ గారు. మరి కనీసం ఇంతవరకు అక్కడ ఒక వడ్ల గింజను కూడా కొన్న చరిత్ర లేదు నీ ప్రభుత్వానికి. మరి నువ్వు ఎందుకు వచ్చి కొబ్బరికాయలు కొట్టినావు? దేనికోసం కొబ్బరికాయలు కొట్టినావు? మరి అక్కడ నీ యొక్క అంటే రైతులు నీకు కనిపించలేదా? అక్కడ ఉన్నటువంటి వడ్ల కుప్పలు కనిపిస్తలేవా? గత 2 రోజుల నుంచి అకాల వర్షాలు, ఒక వర్షాకాలంలో కురిసినటువంటి భారీ వర్షం మొన్న సాయంత్రం కురిసింది. రైతులందరూ కూడా తన వడ్లను ఆరబోసుకుంటా ఆ ఉన్నటువంటి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి వడ్లను ఎత్తుకుంటా వాళ్ళు గోసపడతా ఉంటే అది నీ కంటికి కనిపిస్తలేదా వివేక్ అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మన ప్రాంతంలో అనేక ఎకరాల్లో, వేల ఎకరాల్లో పత్తి పంట పండిస్తా ఉన్నారు. ఈ రోజు పత్తి ఆ చెట్ల మీదనే ఆ వర్షానికి పత్తి కరిగిపోయి కొన్ని లక్షలు, కొన్ని వేల ఖర్చు పెట్టి అలా పత్తిని పండిస్తే. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మన్నా చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. ప్రసంగికులుగా రెవరెండ్ బి ప్రభాకర్, మన్నా మినిస్ట్రీస్ వరంగల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యేసుక్రీస్తు జననం గురించి, క్రిస్మస్ యొక్క ప్రత్యేకత గురించి, అందరూ శాంతియుతంగా జీవించాలని, నిజమైన క్రిస్మస్ ఆనందం పొందుకోవాలని, చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోకి వచ్చి పరిశుద్ధ జీవితం జీవించి ప్రభును అంగీకరించాలని, రక్షింపబడాలని వాక్యంను చదివారు. పట్టణ ప్రజల ఆశీర్వాదం కొరకు దైవజనులు ప్రార్థించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సిహెచ్ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ బి శామ్యుల్ రాజ్, సెక్రటరీ సిహెచ్ జాషువా, ట్రెజరర్ ఎన్ సుధాకర్, రామకృష్ణపూర్ దైవ సేవకులు, సేవకురాలు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2024 డిసెంబర్ మాసంలో ఈ యొక్క రామకృష్ణపూర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున క్రిస్మస్ ఆరాధన మన్నా చర్చి రామకృష్ణపురంలో జరుగుతూ ఉంది. ఈ రామకృష్ణపురంలో ఉన్న ప్రతి దైవజనరాలు మరి సంఘ బిడ్డలు ఈ కూడికకు అటెండ్ అయ్యారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పట్టణంలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘమే కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ ఐక్యంగా ఉండి ఈ పట్టణం కొరికి ముందుకు సాగాలని పిలుపునిస్తూ ఈ క్రిస్మస్ శుభములను, ఆశీర్వాదాలను దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించాలని దేవుని సేవకులుగా కోరుచు ప్రార్థిస్తున్నాము. అందరికీ వందనాలు. ప్రైస్తున్నారు. ఈరోజు సంతోషకరమైనటువంటి దినం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని బట్టి రామకృష్ణాపురం పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క సహవాసంలో ఉన్న ప్రతి దైవ సేవకులం అందరము కలిసి ఈరోజు ఒక వేడుకగా సమకూర్చబడి ప్రభుని స్తుతించడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి దేవుడు స్తుతిస్తున్నాం. ఇలాగే ఈ పట్టణం యొక్క క్షేమం కొరకు, ఈ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినాడు, ఆయన ద్వారానే రక్షణ కలదని తెలియజేయడానికి 25 మంది సేవకులను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు మా గ్రామంలో. వారందరూ కూడా అనేకులకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు వారిని దీవించాలని మేము కోరుకుంటున్నాం. ఈ పట్టణంలో ఉన్న దేవుని యొక్క సేవకుల యొక్క ఐక్యత వర్తి ఇలాగే మరి సంతోషకరమైన ఐక్య క్రిస్మస్ వేడుకలు ఎన్నో జరుపుకొని ఈ పట్టణానికి శుభప్రదమైన పరిణామాలు కలిగించడానికి దేవుని సేవకులందరూ మరి ఇలాగే ఐక్యత కలిగి ఉండాలని ప్రభు నామమును బట్టి మేము కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ భారీ బైక్ ర్యాలీ.
నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల పట్టణంలో 10-11వ తేదీన భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో వైభవంగా గీతా జయంతి ఉత్సవాలు. పాల్గొననున్న ప్రసిద్ధ గాయకులు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.